నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి తవ్వే కొద్దీ కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వాళ్ళకైతే బెయిల్ మంజూరు చేసిన వెంటనే మళ్ళీ హైకోర్టు అయితే స్టే విధించింది. అయితే ఇక అసలు తాజా అప్డేట్ ఏంటి లిక్కర్ స్కామ్ సంబంధించి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ సంబంధించి అసలు తాజా అప్డేట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? రీసెంట్గా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి శనివారం రోజున ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆయన ఆర్థిక లావాదేవీల్లో మిక్కులు అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళు ముగ్గురు కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆదివారం రోజున వాళ్ళని రిలీజ్ చేసే క్రమంలో చాలా హైడ్రామా నడిచింది. అంటే అంబటి రాంబాబు, అలాగే దేవినేని అవినాష్, తర్వాత చాలామంది నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి తెల్లవారుజామున 5:30కే వచ్చి అక్కడ రచ్చ చేశారు. అంటే అది ఆ నెసెసిటీ లేదు. అక్కడ జైలు సూపరింటెండెంట్ ఆయన ఇర్ఫాన్ గారు, నేను 8:30కి బయలుదేరి వస్తానండి, 9:30కి నేను పంపించేస్తానని చెప్పి ఆయన చెప్పారు నిబంధనల ప్రకారం. అది వినకుండా రచ్చ చేశారు. కామెడీ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనకి బెయిల్ మంజూరు కాలేదు. కాకపోయినా జైల్లో తన అధికారులు, ఆయనేమో కృష్ణమోహన్ రెడ్డి ఏమో ఓఎస్డి, ధనుంజయ రెడ్డి ఏమో సలహాదారు కింద చేశాడు, ఆయన మాజీ ఐఏఎస్ కూడా. అలాగే గోవిందప్ప బాలాజీ ఒక రకంగా ఆయనకి సీఏగా వ్యవహరించాడు. భారతీయ సిమెంట్స్కి ఆయన పూర్తికాలపు డైరెక్టర్, మనకు తెలిసిన విషయమే. అయితే వాళ్ళకి బెయిల్ మంజూరు అయితే ఈయన గట్టిగా తలుపులు కొడుతూ అసలు మీ అంతు చూస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టడం, ప్రతి ఒక్కరంతా చూస్తూ ఉన్నారు. అది ఎంత అహంకారం! నిజానికి జైల్లో ఉన్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ఎవరైనా. కామన్ పీపుల్ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. అంటే విజయవాడ జైల్లో వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. దీని మీద ఇంటర్నల్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఇటు పక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఈ విషయం మీద డిస్కస్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇంత అహంకారంతో వైసీపీ నేతలు ఈ విధంగా బరితెక్కించడం, ఇది సహిస్తే ప్రజలకి రక్షణ విషయంలో చాలా ప్రజలు భయపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా తొక్కిపట్టి నారదీస్తా అని పవన్ కళ్యాణ్ అంటారు కదా, ఆయన నిజంగానే సార్ మనం డెఫినెట్గా ఈ విషయంలో మనం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, ఈ వైసీపీ నేతల్ని ఇలాగే వదిలేస్తే, ఇక మనం ఉపేక్షిస్తే ప్రజలకి ప్రాబ్లం అయ్యిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా అంతర్లీనంగా డిస్కస్ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బెయిల్ వాళ్ళకి మంజూరైందని చెప్పుకున్నాం కదా, వెంటనే ఈరోజు తాజా అప్డేట్, మీరు అప్డేట్ అడిగారుగా, అప్డేట్ ఏంటంటే హైకోర్టు స్టే ఇచ్చేసింది. మీరు కనుక ఈ బెయిల్ మీద కొద్ది రోజులు బయట ఉన్నా వీళ్ళు సాక్షులు ప్రభావితం చేస్తారు, వీళ్ళు దేనికైనా సమర్థులే. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన వ్యక్తులు, అంతకుముందు కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు మొత్తాన్ని కూడా శాసించారు. ఇలాంటి వ్యక్తులు బయట ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి ప్రభుత్వ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదించినప్పుడు దాన్ని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుందనమాట. సో డెఫినెట్గా వీళ్ళు బయట ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి స్టే ఇచ్చింది. ఒక్క మిథున్ రెడ్డి ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అతను ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 9వ తారీఖున ఆయన ఓటేయాలి. 11వ తారీఖు మర్యాదగిరి ఆయన సరెండర్ అయ్యి మళ్ళీ జైల్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ నేతల మాటలు ఏమైనా ఉన్నాయా? అంబటి రాంబాబు నోరేసుకొని ఫ్రంట్ ఒక కెమెరా, బ్యాక్ ఒక కెమెరా, సైడ్ ఒక కెమెరా, ఇట్లా 3 కెమెరాలు పెట్టుకొని ఒక జర్నలిస్ట్ అవతారం ఎత్తి ఆయన ఒక జర్నలిస్ట్ లాగా ఫీల్ అవుతూ ఆయన అడ్వకేట్ అని చెప్పుకుంటాడు. ఆ అడ్వకేట్గా ఆయన ఎంతవరకు ప్రావీణ్యం ఉందో మనకు తెలియదు, కానీ ఆయన జర్నలిస్ట్ అవతారం కూడా ఎత్తి అంబటి రాంబాబు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాలుగా పెన్ను కూడా ఇలా పట్టుకొని ఆయన పార్టీ మీద అవాకులు చవాకులు పేలడం కాదు, సద్విమర్శ చేయొచ్చు. ప్రతిపక్ష నేతగా సరే, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక విపక్ష పార్టీగా ఆయన చేయొచ్చు, తప్పులేదు. లిక్కర్ స్కామ్ లేదు, పాడు లేదు, లిక్కర్ స్కామా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అది చాలా దుర్మార్గం. అంబటి రాంబాబు పాత్ర కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి మనకి పక్కా ఆధారాలు సహా సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బెరుక్కు చురుకు ఎక్కువ అంటారు, పాత మోటు సామెత ఒకటి ఉంది.
అంటే ఇతను లిక్కర్ స్కామ్లో నిందితుడు కాబట్టి అక్కడ లిక్కర్ స్కామే జరగలేదు అనడానికి కారణం. ఈయన ఎవరు అసలు అడగలేదు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, లేని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి ఆ సుదీర్ఘ రాజకీయ నేతగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు సునకానందం పొందినటువంటి ఈ అంబటి రాంబాబు, అంటే గొంతేసుకొని విరుచుకుపడే రాంబాబు అప్పుడేం మాట్లాడలేదు. ఈయన తమ్ముడు ఇద్దరు కలిసి, ఈయన తమ్ముడు కూడా అంబటి మురళీకృష్ణ అని ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మీరు ప్రజలు అన్నారు కదా అంబటి మురళీకృష్ణ, మీరు మట్టి కొట్టుకుపోతారు అని శాపనార్థాలు పెట్టాడు ప్రజల్ని. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో అసలు ఇలాంటి వ్యాఖ్యలు నేనైతే ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. అంటే జర్నలిజంలో నేను ఊహ ఎరిగిన దగ్గర నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆ తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆయన ఏమన్నారు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు, సమాజమే దేవాలయం అని చెప్పాడు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆ రాజకీయ నాయకులు గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అలా కాకుండా బెదిరిస్తాం, చంపేస్తాం, రప్ప అంటే ఇలా అంటే ఓట్లు వేస్తారా? అంటే ఒక రకంగా పిచ్చి పీక్ స్టేజ్కి అంటారే, మేము 11 సీట్లకు పరిమితం అయిపోయాం, మా భవిష్యత్తు లేదు, భయపెడితేనన్నా ప్రజలు మాకు భయపడి ఓట్లు వేస్తారేమో అనుకుంటున్నారు. అది భ్రమ. ఎందుకంటే వీళ్ళ యొక్క చేష్టలు చూసే 11 సీట్లు ప్రజలు అప్పచెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా తవ్వే కొద్దీ మీరు చెప్పినట్టుగా తాజాగా చాలామంది పేర్లు, అంటే ఇది అంతులేని ఒక రహస్యమైనటువంటి ఈ యొక్క కేసులో ఎన్నో విషయాలు ఛేదిస్తూ ఉంది సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సో ఆ సిట్టును కూడా తప్పుపడుతూ ఉన్నారు వైసీపీ నేతలు కొంతమంది. అవినాష్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది. బొత్స సత్యనారాయణ మేనలుడు కూడా ఇందులో ఆయన పాత్ర ఉంది. అంటే ఇప్పటివరకు కూడా ఇండైరెక్ట్గా ఉత్తరాంధ్రకు చెందిన ఒక ముఖ్య నేత అల్లుడని చెప్తున్నారు, కానీ మీరు లీక్ బయట పెట్టారు. ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కీలక నేత ఎవరో కాదు, బొత్స సత్యనారాయణ చాలామంది అనుకుంటున్నారు. మనం డిక్లేర్ చేయట్లా, దాదాపుగా ఆయన అనేది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం. సో ఇప్పుడు ఈ బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్టీగా చేసిన వ్యక్తి, అలాగే ధనుంజయ రెడ్డి, ఈయన అసలు ఒక రకంగా షాడో సీఎం కంటే ఎక్కువ చేశాడు. అప్పుడు ఈ లిక్కర్ మాఫియాలో డిస్టిలరీల వ్యక్తులు కానీ వీళ్ళ మొత్తాన్ని యజమానులు కానీ బెదిరించి కోటాను కోట్లు కొల్లగొట్టి, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు మిథున్ రెడ్డి, వీళ్ళ ద్వారా అంతిమ లబ్ధిదారు అంటే మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారికి అందేయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అన్నా కానీ మంచిదే, ఏమైంది, మంచిదంట. లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఈ నెల 12 వరకు రిమాండ్ అయితే పొడిగించారు. ఎలా చూడాలి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనంటే, ఇందాక చెప్పినట్టుగానే ఈ కీలకమైన వ్యక్తులు బెయిల్ పైన బయట ఉంటే పెను ప్రమాదం అని చెప్పేసి అడ్వకేట్ గారు వాదించారు ప్రభుత్వం తరఫున. విశ్వసనీయంగా ఆ చెప్పిన మాటలని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అందుకే వాళ్ళ బెయిల్ని క్యాన్సిల్ చేసింది. అంత రచ్చ చేసి, అంత ఓవర్ యాక్షన్ చేసి, తలుపులు బాది. అయితే వీళ్ళకి ఇప్పుడు ప్రయోజనం ఏం జరిగింది? ఇంత చేశారు, వెంటనే మళ్ళా సరెండర్ అవుతూ ఉన్నారు. స్టే ఇచ్చింది కోర్టు, వీళ్ళకి బెయిల్ వద్దని చెప్పేసి క్యాన్సిల్ చేసింది. సో 12వ తారీఖు వరకు కూడా పొడిగించింది. ఆ 12వ తారీఖు కూడా ఇంకా మరలా పొడిగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కసారి శాలిని గారు, ఒక్కసారి మనం ఆ జైల్లో బెయిల్ వచ్చిన రోజు, అంటే వాళ్ళు ఆలస్యం అవుతుంది, మాకు శనివారం బెయిల్ వస్తే ఆదివారం ఎర్లీ మార్నింగ్ పంపిస్తారా ఎవరైనా? 5:30కి రావచ్చు అసలు. అంటే మంది మార్బలం వేసుకొని ఆదివారం పొద్దున్నే 5:30కి వచ్చేసి రచ్చ చేసి రోడ్డు బ్లాక్ చేసి ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటారు, అంబులెన్స్లు పోవద్దా, అలాగే ఏదైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి, అధికారులు ఇబ్బంది పెట్టి, అసలు కామెడీ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు పెద్ద కేకలు వేసి తలుపు గట్టిగా, అంటే పెద్ద డోర్ ఉంటుంది కదా, దాన్ని గట్టి కొడతా ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఎవరు వైసీపీ కార్యకర్తలు, మా ఓడిని ఏం చేస్తున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు కొడుతున్నారు, ఏం చేస్తున్నారా అంటూ పోలీసులు బెదిరించే ప్రయత్నం, జైల్లో ఉన్న అధికారులను బెదిరించే ప్రయత్నం. ప్రజలు కూడా ఆలోచించాలి, ఇలాంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తుల్ని మళ్ళీ ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి.
ప్రజలు కూడా విఘ్నులు, వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినాక సినిమా చూపిస్తామని అంటాడు పదే పదే. దానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి తీగ లాగితే డొంకంతా కదులుతుంది అన్న సామెత పెద్దవాళ్ళది ఉంటుంది చూడండి. అలాగే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క అయితే ఇక్కడి నుంచి జరగబోయేది ఒక లెక్కగా ఉంది. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎలా చూడాలి? కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే ఆయన చాలా పిరిగివాడంట, చాలా భయస్తుడంట. పైకి మేకపోతు గాంభీర్యం అంటారు, మేకపోతు గాంభీర్యం, ఆ గాంభీర్యం చూపిస్తారు తప్పితే ఒరిజినల్గా ఆయన ధైర్యవంతుడు కాదంట. అది నాకు నిజమే అనిపించింది ఒక సందర్భంలో. ఏదో ఒక కుటుంబానికి పరామర్శకు వెళ్ళాడు, ఒక వైసీపీ కార్యకర్త చనిపోతేనో దేనికో వెళ్ళి అక్కడేదో సౌండ్ వచ్చింది. ఒక్కసారి భయపడి భయభ్రాంతులకు గురి జడుచుకొని కంగారు పడిపోయి అల్లాడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యో ఇంత భయస్తుడని అనుకున్నా. సో వాస్తవానికి ఆయన చెప్పినంత అంటే జనాల ఆ మాబ్ చూసి జనాలు ఆ కార్యకర్తలు వాళ్ళని ఒక జోష్లో నింపడానికి, అంటే డబ్బు కోటాను కోట్లు ఉందండి, ఆ డబ్బు ఉన్నటువంటి అహంకారంతో నేను ఏమేం చేయగలను అని చెప్పి ఆ ఉద్దేశంతో, అంటే కొంతమంది రప్ప బ్యాచ్ ఉన్నారు, ఆ రప్ప బ్యాచ్ని రెచ్చగొట్టే క్రమంలో ఇట్లా చేస్తున్నారు తప్పితే, లేకపోతే మానవత్వం ఉన్న మనిషి అయితే రంగయ్య అనే వ్యక్తి కారు కింద నలిగిపోతూ ఉంటే అదే కార్యకర్తలు జగన్ గారు నలిగిపోతున్నాడండి మీ కారు కింద చెప్తుంటే ఏం తెలియనట్టు డ్రామా ఆడి ఆ మనిషిని తొక్కించేశాడు, దారుణంగా చనిపోయాడు. పైగా వాళ్ళు ఎలా ఫేక్ ప్రచారం చేస్తారంటే అంబులెన్స్లో చనిపోయాడు పాపం భయపడుతూ ఆయన భార్యతోనే చెప్పించే ప్రయత్నం చేశారు. అంటే లోకేష్ మనుషులు అని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే వాళ్ళ బాబాయిని మరి ఇక ఎవరు చేశారో అందరికీ తెలిసిందే. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తారు. ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది సినిమా. ఈ లిక్కర్ స్కామ్ వాళ్ళకి యమపాశంలా చుట్టుకుంది. ఇదే లిక్కర్ స్కామ్లో ఒక్క లిక్కర్ స్కామ్ కాదు, చాలా స్కాములు ఉన్నాయి. మద్యం, శాండ్, ల్యాండ్, ఇట్లా ఎన్నో స్కాములు ఉన్నాయి. వీటన్నిటిలో లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా జైల్లో ఉన్నటువంటి ఆస్కారం ఉంది. మరి ప్రజలు అడుగుతున్నారు ఎప్పుడు అరెస్ట్ అని. నిజంగా ఎప్పుడు జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, మంచి ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు అతనిలాగా కుసంస్కారంగా ఆలోచిస్తే నేను సీఎంను ఉన్నా, నాకు సర్వాధికారాలు ఉన్నాయి, స్టేట్కి ఐఎమ్ ద బాస్ అనుకొని అతనిలాగా ఆలోచిస్తే క్షణాల్లో ఈడ్చి లోపల వేసేవాడు ఆయన. కానీ ఆయన ఆలోచన ఏంటంటే వీళ్ళు తప్పు చేశారు, దొరికిపోయారు, ప్రజల మొత్తానికి కూడా తెలిసింది. సింహం కొంచెం వెనకడుగేస్తాయి వేటాడేటప్పుడు, వెనక్కేసినా ఆ పంజా కొడితే ఎంత పవర్ ఉంటుందంటే అట్లా లీగల్గా ఆయన అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వీళ్ళు చేసిన ఆడియో ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరిస్తున్నారు. ఇది మొత్తం పూర్తవుతుంది. అంటే రీసెంట్గా కూడా ఆయన ఇప్పుడు సిట్టును కూడా డెడ్ లైన్ పెట్టారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 30 days టైం ఇచ్చారు, మొన్న అయిపోద్ది. ఆ సాక్ష్యాధారాలతో సహా ఇంకా జగన్కి బెయిల్ కూడా వచ్చే ఆస్కారం అయితే లేదు. ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా బెయిల్ వచ్చే ఆస్కారం లేదు. ప్రజలు కూడా సంయమనం పాటించి జగన్మోహన్ రెడ్డి శాశ్వత జైల్లో ఉన్నటువంటి, అంటే 16 నెలలు కాదు, ఈసారి ఆయన లైఫ్ టైమే ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.